చిన్ను నీకు డబ్బులు కావాలా టాయ్స్ కావాలా? నాకు టాయ్స్ కావాలి. నాకు డబ్బులు అవసరం లేదు, రాదు, రాలేదు, రాకూడదు. కానీ డబ్బు ఉన్న ఇల్లులో కూర్చొని ఆడుకొని ఆకృష్ణప్పుడు తిని బొజ్జు నిండా చక్కగా వాటాపి జీర్ణం అన్నాక బొజ్జు నిండాక బొజ్జు అవ్వాలి. ఇదే నా కోరిక. నీ పని బాగుంది. థ్యాంక్ యూ అమ్మా. ఇందుకే నీకు డబ్బులు ఎందుకు వద్దు? అమ్మా, డబ్బు ఇవ్వాలంటే రేపు పార్టీ. టాయ్స్ అంటావా, ఒకటి ఇరగొట్టినా నువ్వు ఇంకోటి కొని ఇస్తావు. ఇక బొజ్జు నిండా పెడుతున్నావు. ఉన్నోళ్ళు ఇంట్లో వచ్చి పడ్డాను. పడితే బూరెడు బొట్టలో పడాలి, తింటే గారెలు తినాలి, తింటే మహాభారతం వినాలి. నువ్వు ముందు నోరు మూసుకోవాలి, మళ్ళీ ఆ డైలాగ్ నువ్వు చెప్పాలి. ఏ డైలాగమ్మా? అదేనే డబ్బులు. అదే, ఒక్క నిమిషం. ఇప్పుడు అడుగు. పడుకొని చెప్తావా? అవునమ్మా, విష్ణుమూర్తి పడుకోలేదా? ఆయన విష్ణుమూర్తే. పిల్లలు దేవత సమానం కదా. సర్లే, ఇంతకీ డబ్బు అవసరం లేదు కదా నీకు? లేదమ్మా, నాకు డబ్బు అవసరం లేదు, రాదు, రాలేదు, రాకూడదు. ఒకళ్ళు నేను అప్పు అడగను, డబ్బులు తీసుకోను. నీకు అంత అవసరం ఏముందిలే, కష్టపడక్కర్లే. కష్టం ఫలమ్మా, నేను కష్టపడుతున్నా. ఏందే? బొమ్మలు ఆడుకుంటున్నా. సర్లే, దానివల్ల ఒరిగింది ఏంటే? ఆ టాయ్స్ అమ్మేవాడికి నేను లాభం చేకూరుస్తున్నా కదమ్మా. సే, నువ్వు ఎంత ఆలోచిస్తావు నేను అనుకోలేదే. మౌనం అర్ధాంగీకారం అమ్మా. ఇంట్రోవర్ట్స్కి తెలివి ఎక్కువ ఉంటుంది. టాయ్స్ ఇవాళ ఆడుతున్నానంటే నేను ఆ వ్యాపారస్తుడికి లాభం ఇస్తున్నట్టుగా. కష్టపడి నేను ఆడుతున్నాను, అతని కష్టానికి నేను ప్రతిఫలితం ఇస్తున్నాను. లాజిక్ బాగానే ఉంది. అవునే మ్యాజిక్ ముండ, ఒక్కసారి డైలాగ్ చెప్పే, బాగుంది. నాకు డబ్బు అవసరం లేదు, రాదు, రాలేదు, రాకూడదు. సరే, మూసుకొని పడుకో. ఇంకా ములక్కడ కూర చేయనా? చెయ్యమ్మా, ఆ వాసన చూసి బతికేస్తా. నేను ములక్కాడలు తిన్నగా. అవునే, ముళ్ళున్న చేపలు, అదేంటి ఉట్టు మీద కూడి, చికెన్ ముక్కలు, కేఎఫ్సి తై పీసులు, ఈ బాగా తింటావు. రొయ్యలు, మటన్ పీసులు. సర్లే, నువ్వు ఏది తినవు, నా బుర్ర కూడా తింటావు.